కల్పించాలి ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులు పోరాటం మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాటం మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా అరికట్టాలి మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి మెడికల్ మాఫియా ఆగడాలను మెడికల్ మాఫియాను అరికట్టడంలో జిల్లా వైద్యాధికారుల వైఖరి మెడికల్ మాఫియాను అరికట్టడంలో జిల్లా వైద్యాధికారులు మెడికల్ మాఫియాని అరికట్టాలని చెప్పి అఖిల భారతీయ యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినట్టయితే ప్రజల ప్రాణాలని ఆసరాగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పుట్టుగొడుగులుగా రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. ఈరోజు చూసినట్టయితే డిఎంఎన్హెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళంతా కూడా కుర్చీలకు పరిమితం అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు అనుమతి లేకపోయినా ప్రతి వీధిలోనూ ప్రధానమైన కూడల్లో కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం. ఏదైతే ప్రజలు వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు బయట పెడితే మాత్రం ఈరోజు డిఎంహెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు తనిఖీలు చేస్తున్నారు. కొండం తవ్వి ఎలకన పట్టినట్టుగా ఒకటో రెండిట్లపైన నామాత్రంగా మెమోలు ఇస్తున్నారే గానీ దానికి సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లేదు. ఈరోజు చూసినట్టయితే ఎక్కడ పడితే అక్కడ స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పంపించిన ఒక లిస్టు పరిమితి లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రాణాలకి రక్షణ లేకోకుండా ఆయుధాల పద్ధతిలో డాక్టర్లను నిర్మించుకొని ఆ సంబంధించిన వైద్యానికి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించే పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే డాక్టర్లు లేని ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం లేకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్లు ఉండరు. డాక్టర్ నియామకాలు చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు ఏదైతే వైద్యాన్ని ఇస్తున్నారో ఆ వైద్యం సకాలంగా అందక ప్రాణాలు కోల్పోతే వైద్యాధికారుల దగ్గరికి వస్తే వైద్యాధికారులు పట్టించుకోలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే మెడికల్ స్టోర్లు చూస్తున్నాం. ఈరోజు లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లు అనేకంగా కనబడతా ఉన్నాయి. పెట్టారు ఈ ఐగల్ టీం అని పెట్టారు. తనిఖీలు చేస్తామనేసి ముందస్తు సమాచారం ఇచ్చి లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లని ముందస్తుగా మందించే పరిస్థితి ఈరోజు మీడియాలోనూ పేపర్లోనూ చూస్తా ఉన్నాం. ఫార్మసిస్టులు సుమారు 60,000 ఫార్మసిస్టులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ కేవలం వాళ్ళ సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టుకుని లైసెన్స్ సంపాదించుకొని మెడికల్ స్టోర్లో ఎటువంటి అర్హత లేని వాళ్ళు మెడికల్ స్టోర్ నడుపుతా ఉన్నారు. అయిన వాళ్ళు మెడ్స్, మెడ్ లైఫ్, అపోలో లాంటి సంస్థల్లో కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫార్మసీ సంబంధించిన సర్టిఫికెట్లతో లైసెన్సులు తెచ్చుకుంటా ఉన్నారు. ఈ రోజు చూసినట్టయితే ఏదైతే కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయో విదేశీ మెడిసిన్లు తీసుకుని వచ్చి ఈ రోజు ఫార్మసీస్ లో అమ్ముతూ ఉన్నారు. దానికి 10%, 20% డిస్కౌంట్ తో ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉండే దాన్ని కూడా ఈరోజు మెడికల్ స్టోర్ లో, ప్రధానమైన మెడికల్ స్టోర్ లో కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ జరుగుతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తాంది? పాలకులు కనసందల్లోనే జరుగుతాందనేసి ఇది కనబడతా ఉంది. ఈరోజు ప్రభుత్వమే మెడికల్ మాఫియాని పెంచి పోషించే విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవన్నీ కూడా మెడికల్ స్టోర్లు కనబడతా ఉన్నాయి. దొంగ కూడా తయారవుతున్నాయి. పల్నాడు, బాపట్ల ప్రాంతంలో కథనాల ప్రకారం ఈరోజు మెడిసిన్స్, దొంగ మెడిసిన్లు చేస్తున్నా గానీ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతున్నా గానీ దాని మీద సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెడికల్ మాఫియాని పెంచి పోస్తాంది. 16 ఏళ్ల తర్వాత మెడికల్ కౌన్సిల్ సంబంధించిన ఎన్నికలు పెడితే ఈరోజు ఫార్మసిస్టులు గెలగలేదు. దానికి సంబంధించిన కార్పొరేట్ సంస్థలు, మెడికల్ మాఫియా, రిటైలర్లు, డ్రగ్ సంబంధించిన పెద్ద ఫార్మసిస్టులు మాత్రమే గెలిచారు. అంటే సుమారు చూస్తున్నట్టయితే 60,000 మంది ఫార్మసిస్టులు ఉన్నా కూడా ఏ మెడికల్ స్టోర్ లో కూడా ఒక్క ఫార్మసిస్ట్ కూడా మెడిసిన్స్ అమ్మడం లేదు. దీన్ని బట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దీన్ని తక్షణమే మీరు బంద్ చేయాలి. తక్షణమే మెడికల్ స్టోర్ల మీద మీరు పెద్ద ఎత్తున దాడులు చేయాలి. లైసెన్స్ లేని, ఫార్మసిస్ట్ లేని మెడికల్ స్టోర్లు బంద్ చేయాలి. ఏదైతే పర్మిషన్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రాణాలు పోయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటే ఎటువంటి లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు రైసీ గదులకు పరిమితమైతే అఖిల భారత యువజన సమైక్యగా మేము ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు తీస్తాం. మరింతగా మెడికల్ మాఫియాను అరికట్టేకి ప్రత్యేకంగా అఖిల భారతీయ యువజన సమైక్య న్యాయవంతంగా మేము బయట గా పాల్గొంటామనేసి ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.